రే శివ, ఎందుకురా అంత డల్గా ఉన్నావు? ఏం లేదు మామ, మనం అనుకున్న తొందరగా అయిపోతే బాగుండనిపిస్తుంది. వాడి నెక్స్ట్ ప్లాన్ ఏంటో అర్థం కావడం లేదు, అదే ఆలోచిస్తున్నా. ఏ ఈ టైంలో వెళ్తే అన్నీ తిడతాడే. నేను చూసుకుంటానులే, నువ్వు ఉండు. ఏమోరా, అందరికీ కష్టంగా దొరికేది నీకు ఈజీగా దొరికేసింది. ఈజీగా దొరకాల్సింది కష్టపెడుతోంది. దేని గురించి మాట్లాడుతున్నావు? నీ లవ్ గురించారా? ఇలా చూడు, వాడి గర్ల్ ఫ్రెండ్ 2 రోజులు చాటింగ్ అయిపోతే ఎవరితో పారిపోద్దాం అని ఆడి భయం. కానీ నేను స్వాతి అలా కాదురా. తను లవ్ చేస్తుందని నాకు తెలుసు, నేను లవ్ చేస్తున్నానని తనకి తెలుసు. నేనెప్పుడు చెప్తానా అని తను ఎదురు చూస్తుంది. దీనిలో ఉన్న సంతోషమే వేర్రా. వదినా, ఇప్పుడు అన్నే ఉన్న మూడ్లో డ్యూయట్ పాడడం కుదరదు, కానీ నువ్వే పాడేసుకో, నన్ను వదిలే. హలో సార్, 15 minutesలో వచ్చేస్తా. ఓకే సార్, బాయ్. చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉన్నాడు, నేనే వెళ్ళొచ్చేస్తా. ఆటో ఎక్కడికి వెళ్ళాలమ్మా? సరే అమ్మా. QTV. స్వాతి, నా ఆటోని ఎవరో ఫాలో చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? మా బాస్ ఫోన్ చేసి రంగయ్య గురించి న్యూస్ ఉంది, వెంటనే బయలుదేరి రమ్మన్నారు, అందుకే వెళ్తున్నా. ఏయ్, నీకేమన్నా పిచ్చా? మొగాళ్ళం మేమే ఒంటరిగా బయటకు వెళ్ళట్లేదు, నువ్వెందుకు వెళ్ళావు? సరే వదిలే, నన్ను ఫాలో చేస్తున్నారు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? సైలెంట్ గా వెళ్ళు. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? సో స్వీట్ మమ్మీ. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? నాకేం జరుగుతుందో తెలిసి తీరాలరా. అది ఆంటీ, నేను ఆటోలో ఒంటరిగా వెళ్తున్నప్పుడు. నువ్వు వెళ్ళు, లోపలికి వెళ్ళు. నువ్వు ఆగు, నేను అడిగిన దానికి సమాధానం చెప్తావా లేదా? అది ఇంతకు ముందు నీ ఫ్రెండ్స్ ఇక్కడికి రావడానికి భయపడేవాళ్ళు, అలాంటిది వాళ్ళని మేడ మీద కూర్చోపెట్టి మాట్లాడుతున్నావు. అసలు ఏం జరుగుతుందిరా? నాన్న నువ్వు చెప్పరా. నాన్న పిలుస్తున్నారట కదా, ఏం కావాలో చూడమ్మా. స్వాతి, నువ్వన్న చెప్పు. లక్ష్మి, వెళ్ళమ్మా. నాన్న పిలుస్తున్నారమ్మా, రామ్మా లోపలికి రా. లోపలికి రా, నేను చెప్తాను. ఎందుకు గుమ్మంలో నిలబెట్టి మాట్లాడతావు? అయ్యా, ఇది చాలా చిన్న విషయం. మనమే అనవసరంగా వాడితో పెట్టుకుని వాడిని పెద్దవాణ్ణి చేశామా అనిపిస్తుంది. ఎలక్షన్ దగ్గర పడుతుంది, పార్టీ పనులున్నాయి, మీటింగ్ పెట్టాలి, ప్రచారం చేయాలి. ఈ సమయంలో వాణ్ణి గురించి ఎందుకయ్యా ఆలోచిస్తారు? మీ అబ్బాయి గారు తిరిగొచ్చాడనుకోండి, వాడి సంగతి చూసుకుంటాడు. లేదా ఎలక్షన్ అవగానే నేనే వాణ్ణి వేసేస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి. సరే, మీరు ఎలక్షన్ కావాల్సిన ఏర్పాట్లు చేయండి. ప్రోగ్రామ్ ఏంటో చెప్పండి, నేను వస్తాను. నేను గురించి ఆలోచిస్తున్నావురా? మీ మధ్య లవ్ ఏంటని అడిగేవే, నువ్వు అడిగిన తర్వాతే తన్ని బైక్ ఎక్కించుకున్నాను రా. అదే ఇంక లాస్ట్ టైం ఏమనిపించిందిరా, తప్పులు చేసేవాడు ఆధీనంలో చదువుల తల్లి ఉండకూడదు అనుకున్నాను రా. అంతకంటే ఇంకేం లేదు. కానీ వాడు నన్నే చంపడానికి ప్రయత్నించాడు. నాతో పాటు స్వాతిని కూడా చంపాలనుకున్నాడు రా. మరి తను టీవీలో చేసిన రచ్చకి చూస్తూ వదిలేస్తారా? మరి ఏం చేయమంటావురా? ఎవర్రా? ఏందయ్యా, మీ అందరి ముఖాల్లో ప్రాణభయం కనపడుతుంది. రౌడీలను పంపించాడు, సెట్ అవ్వలేదు, పోలీసులను పంపించాడు, ఇప్పుడు మిమ్మల్ని పంపించాడా? నేనిక్కడికి వచ్చింది ఆయనకు తెలియదు బాబు. ఆయన నీ మీద చాలా సీరియస్ గా ఉన్నాడు, అందుకే ఈ పోలీసులు గుండాలు. ఆయనకున్న కెపాసిటీ ఏంటో నీకు తెలుసా? రాజకీయాల్లోకి రాకముందు వైన్ షాపులు బిజినెస్ చేసేవాడు. హోదా పెరిగాక వైన్ షాపులు లాగానే స్కూల్స్ ని, కాలేజెస్ ని బిజినెస్ లా మార్చేశాడు. తనకి 2 స్కూల్స్, 5 కాలేజెస్ ఉన్నాయి. అందులో ఒక కాలేజ్ మాత్రమే తన పేరు మీద, మిగతావన్నీ బినామీ పేర్లే. అందులో మా కాలేజ్ ఒకటి. ఆ కాలేజీలు, స్కూల్ మీద వచ్చే ఆదాయం పక్కన పెట్టేయండి, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎవరికీ తెలియని మ్యాటర్ ఒకటి ఉంది. ఒక్కొక్క కాలేజీలో లేని కోర్సులకు కూడా ప్రతి సంవత్సరం 10,000 ఫామ్స్ ఇష్యూ చేస్తున్నారు. మన జనాల గురించి తెలిసిందేగా, ఏం జరిగింది ఏంటి అనేది అసలు సరిగ్గా ఆలోచించకుండా అప్లై చేసిన కోర్సుకి అడ్మిషన్ రాలేదనేసరికి మనకంటే మార్కులు ఎక్కువ వచ్చినోడికి ఇచ్చుంటారులే అనుకుంటారు. కానీ వాళ్ళు అమ్మిన ఫామ్ విలువ 800 రూపాయలు. ఈ డీటెయిల్స్ అన్నీ మాకు తెలుసు బాస్, అయినా మేము పట్టించుకోలేదు. ఆయన నిన్ను లేపేద్దామని నిర్ణయించుకున్నాడు. నేనే ఎలక్షన్ అయిందాకా కాస్త ఆగమని చెప్పాను. ఈ గ్యాప్ నువ్వు ఉపయోగించుకో, నీ కుటుంబానికి ప్రమాదం వచ్చేలా ఉంది. ఏం వినాలి? ఆయన దగ్గర ఉన్నంతసేపు ఆయన చెప్పిందంత తీసుకొచ్చి మా చెప్తారు. ఇప్పుడు మేము చెప్పిందంతైనా ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పరని ఏంటి గ్యారంటీ? బయలుదేరండి. మనం రాత్రి పగలు కొట్టుకు చేస్తున్నా ఒక్క ఆలోచన కూడా రావట్లేదు. పెద్ద ఆయన ఏదో ప్లాన్తో వచ్చాడు, చెప్పనవచ్చు కదా. ప్లాన్లు అవి ఏటిని తెలిస్తే ఇలా డమ్మీ క్యాండిడేట్గా ఎందుకు నిలబడతాను? అంటే తమరు కూడా చేతులు ఊపుకుంటూ వచ్చారా? ఇన్నాళ్ళ నా రాజకీయ చరిత్రలో మంచి మనిషిని పేరు సంపాదించుకున్నాను. పార్టీలో టికెట్ అడిగితే డబ్బులు అడుగుతున్నారు. అదే రంగా లాంటి వాళ్ళకి డబ్బుంది,
అధికారం కూడా వాళ్ళకే వెళ్తుంది. నేను మీ మంచి కోరి వచ్చాననుకోకండి, ఇందులో నా స్వార్థమూ ఉంది. ఈ ఎలక్షన్ అయిపోతే ఇక నేను జీవితాంతం డమ్మీగా నిలబడాల్సిందే. ఇప్పుడు నేను నిలబడాలంటే ఒకటే మార్గం, అది నీ చేతుల్లో ఉంది. మామా వీడేదో ఆవేశంలో ఉన్నాడురా, మనకు ఉపయోగపడతాడేమో. అంబేద్కర్ నగర్ మీ ఏరియానా? అవును బాబు. పని అయిపోద్దులేండి.